ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు చేసిన 3 సూచనలు కాకుండా తాము వేసిన రిట్ పిటిషన్ కిందనే కేసును తీసుకునే వాదనలు వినాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టును చేపట్టాలని చూస్తోందని, దానిని నిలువరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. మళ్లీ ఇవాళ విచారణ జరగనుంది. ఆరవ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని కోరింది. 2 రాష్ట్రాలు కూర్చొని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచన. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131 అధికరణం కింద సివిల్ సూట్ దాఖలు చేయాలని రెండో సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని వేసినందున ఆ కమిటీ ముందే ఇరు రాష్ట్రాలు వాదనలు వినిపించుకోవచ్చని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనం 3వ సూచన చేసింది. కోర్టు తీర్పు అనంతరం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల వివాదాలకు శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రకటించారు. తమకు వివాదాలు కాదని నీళ్లు కావాలని ఇద్దరు నేతలు ప్రకటించారు. దీంతో 2 రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు 3 సూచనలు కాకుండా రిట్ పిటిషన్ విచారణకు స్వీకరించాలని కోరాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ విస్తరణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వారించబోతోంది. అయితే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరనుంది. కోర్టు తీర్పు వేరేగా ఉంటే, ఒకవేళ కోర్టు రిట్ పిటిషన్ను అనుమతించకుంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అక్కడికక్కడే న్యాయ నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనుంది.